హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై. ఈ చిక్కుడుకాయ ఫ్రైని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఎప్పుడు ఈ చిక్కుడుకాయ ఫ్రైని ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కేజీ వరకు చిక్కుడుకాయలని తీసుకోండి. వీటిని ఇలాగా సన్నగా కట్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు తాలింపు దినుసులు కూడా వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా చేస్తే ఈ ఫ్రై అనేది మనకి రైస్లోకి బాగా కలుస్తుందండి. అలానే సాంబార్లోకైనా రసంలోకైనా కూడా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి ఇలా బాగా కలపండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఈ చిక్కుడుకాయ ముక్కలు అనేవి మాడకుండా వీటిని ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. మరి మనకి ఈ ఫ్రై అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసి మనము ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేవి చాలా క్రిస్పీగా లేకుండా చాలా సాఫ్ట్గా ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. కరివేపాకు అనేది పూర్తిగా ఆప్షన్ అండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని ఒక 4-5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. మూత కంప్లీట్గా క్లోజ్ చేయకుండా ఇలా కొంచెం పక్కకనేసి పెట్టండి. ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మినపగుండ్లను కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు పల్లీలను కూడా వేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మీ కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని అలానే 4 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి పౌడర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేవి ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పల్లి అలాగే ధనియాలు ఆ పౌడర్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. ఈ పల్లి పౌడర్ ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఆల్రెడీ ఇవి వేయించి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇది రైస్లోకి ఇలా డైరెక్ట్గా కలుపుకున్నా కూడా మనకి రైస్ అనేది చాలా బాగా కలుస్తుందండి. అలానే రసంలోకి కానివ్వండి, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా
చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.